స్ట్రాటజిక్గా ఒక వ్యూహాత్మకంగా అప్పర్ హ్యాండ్ తీసేసుకుంది. ఇక అప్పటి నుంచి ఇదిగో పవన్ కళ్యాణ్ ఈ లెగసీని అడ్డు పెట్టుకుని తను రాజకీయం చేస్తున్నాడని అర్థం చేసుకున్నారు వీళ్ళు తెలివిగా. అంటే చెడంతా చంద్రబాబుకి తోసేసి మంచంతా తను క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేది వీళ్ళు గ్రహించారు. దాంతో ఇక ముందుకి లోకేష్ని మీరు అప్పటి నుంచి ఎడిటోరియల్ కాలం లోకేష్ని ముందుకు పెట్టడం కానీ, ఈవెన్ రాధాకృష్ణ గారు రాసింది పవన్ కళ్యాణ్ని డౌన్ ప్లే చెయ్యాలన్నటువంటిది పిలుపులు ఇవ్వడం కానీ, దానికి అనుగుణంగా రిపోర్టింగ్ కూడా జరుగుతుందిగా ఆటోమేటిక్గా. ఓవరాల్గా ఇప్పుడు లోకేష్ వారసుడు, లోకేషే రాజ్యాధినేత, రాష్ట్ర రాజ్యాధినేత ఓ రకంగా అనేటటువంటిది సిస్టమేటిక్గా ప్రజల మైండ్లోకి తీసుకుని వెళ్తున్నారు. జాతీయ నాయకత్వ మైండ్లోకి కూడా తీసుకెళ్తున్నారు. అంటే ఈ పరిణామాలు చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నా కాస్తంత అలిగారా? అంటే మొన్న ఈ విషయంలో పెద్దిరెడ్డి గారి విషయంలో ఈయన రావడం, నాగబాబు తెర మీదకి రావడం, ఆయన మాట్లాడడం, లేదంటే ఆయన లేఖలే రాస్తున్నారు తప్ప, అంటే మొన్న దావోసీలు ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక వేదిక మీద ఉన్నారు తప్ప తర్వాత పెద్దగా అంత గతంతో పోలిస్తే అంత యాక్టివిటీ అయితే లేదు, తగ్గింది పవన్ కళ్యాణ్ గారు. అదేం లేదు, అలకలేదు, పాడు లేదు. ఆయన పూర్తిగా చంద్రబాబు గారికి విధేయతగానే ఉంటారు, తెలుగుదేశం పట్ల విధేయతగానే ఉంటారు, ప్రభుత్వం పట్ల విధేయతగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే మేబీ